డాక్టర్ గారు, ఓవరియన్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి? లైఫ్ రిస్క్ ఎంతవరకు ఉంటుంది? దీనికి చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. దీనికి గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి గారు సమాధానం అందిస్తారు. ఓవేరియన్ క్యాన్సర్ అనేదండి అండాశయం సంబంధించిన క్యాన్సర్. మన గర్భసంచి పక్కన 2 అండాశయాలు అనేవి ఉంటాయి. సో దీని క్యాన్సర్ అనేది మన బాడీలో ఏ క్యాన్సర్ అయినా కూడా వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన జీన్స్లో ఏ అయితే మ్యూటేషన్స్ అవి ఏర్పడతాయో అవి కొంతకాలానికి వయసు పెరిగే కొద్దీ అక్యూములేట్ అవ్వడం వల్ల క్యాన్సర్ లాంటి చేంజెస్ ఎక్కువ కామన్ అయిపోతాయి వయసుతో. అలాగే అండాశయం క్యాన్సర్ కూడాను వయసు పెరిగే కొద్దీ అండాశయం క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఎక్కువ. అది కాకుండా ఒక 10% లాంటి అండాశయం క్యాన్సర్స్ వరకు మాత్రము హెరిడిటరీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫాల్టీ జీన్స్, అబ్నార్మల్ జీన్స్ మన వంశపారపర్యంగా మన తాత ముత్తాతల నుంచి మనకు ఆ ఫాల్టీ జీన్ ఎప్పుడైతే ఇన్హెరిట్ చేసుకుంటామో అందువల్ల కూడా ఇలా అండాశయం క్యాన్సర్ ఏదో ఒక వయసులో బయటపడుతుంది. బట్ అది లెస్ దాన్ 10% ఆఫ్ ద కేసెస్. అలాగే ఫెమిలియల్ క్యాన్సర్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. అంటే కొన్ని అవయవాల్లో వచ్చిన క్యాన్సర్స్ ఆ పర్టికులర్ ఫ్యామిలీలో తరచుగా చూస్తూ ఉంటాము. అంటే తాతలో ఆహారం పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, మనవరాల్లో ఓవేరియన్ క్యాన్సర్ లాగా. అంటే ఆ ఫ్యామిలీ ప్యాటర్న్ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ద ఫెమిలియల్ క్యాన్సర్ సిండ్రోమ్స్. అలాంటి ఫాల్టీ జీన్స్ ఇన్హెరిట్ చేసినప్పుడు కూడాను ఓవేరియన్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. ఇలాగ జన్యురీత్యా చూసినవి కాకుండా ఎందువల్ల ఎవరిలో కామన్గా మనం చూస్తాము అంటే ఎవరైతే ఎప్పుడు ప్రెగ్నెన్సీస్ రాలేదు, నల్లీపారస్ విమెన్ అంటాం అనమాట, వాళ్ళకి ఎప్పుడు కూడాను ప్రెగ్నెన్సీ రాలేదు, లేకపోతే చిన్న వయసు నుంచి నెలసర్లు ఎవరికైతే మొదలవుతాయో, అలా కాకుండా కొంతమంది కొన్ని కారణాల వల్ల బాడీలో హార్మోన్స్ అవసరం ఉండొచ్చు, ఆ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్లో హార్మోన్స్ సరిపడా ఉండవన్నప్పుడు మనం బయట నుంచి ఎక్సోజీనస్గా హార్మోన్స్ అవి ఇవ్వడం అవుతుంది కొంతమంది ఆడవాళ్ళకి. అలాగే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాము. అలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పించుకునే వాళ్ళల్లో కూడాను కొంచెం రిలేటివ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇలాగా ఓవేరియన్ క్యాన్సర్ అవి రావడానికి. అది కాకుండా ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవి కూడా చేయించుకుంటూ ఉంటారు. ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళల్లో కూడా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం ఓవేరియన్ క్యాన్సర్స్ అవి చూస్తూ ఉంటాం. ఇది కాకుండా జనరల్గా అందరి పాపులేషన్కి అన్ని రకాల క్యాన్సర్స్కి ఏవైతే బేసిక్ కారణాలు ఉంటాయో అలాంటివి దీనికి కూడా వర్తిస్తాయి. ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండదో, డైటరీ ఇంబ్యాలెన్సెస్ లాంగ్ టైమ్, అంటే మన డైట్లో ఎప్పుడూ కూడాను కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటట్టు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ ప్రొటెక్షన్ ఉంటుంది క్యాన్సర్ లాంటిది. సో డైటరీ ఇంబ్యాలెన్సెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఒబిసిటీ, ఎవరైతే లావుగా ఉంటారో, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, యాక్టివ్గా ఫిజికల్ యాక్టివిటీ అది లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తారో, ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుందో, బిఎంఐ ఎవరికైతే మోర్ దెన్ 30 ఉంటుందో, ఇలాంటి వాళ్ళకు కూడాను హై రిస్క్ ఉంటుంది అండాశయం క్యాన్సర్ అది రావడానికి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి నాపీ ఏరియాలోని క్లీన్గా ఉండాలని, హైజీనిక్గా ఉండాలని, డ్రైగా ఉండాలని టాల్కమ్ పౌడర్ ఒకటి వాడుతూ ఉంటారు. సో అది అసలు మంచిది కాదండి. ఎందుకంటే ఆ పెరినియల్ ఏరియా నుంచి ఈజీగా ఈ టాల్కమ్ పౌడర్ అనేది మన గర్భసంచి ద్వారా ట్యూబ్స్ నుంచి, పెరిటోనియల్ క్యావిటీ నుంచి మన అండాశయం వరకు రీచ్ అవుతుంది. అది స్టిమ్యులెంట్ అండి, క్యాన్సర్గా మారడానికి తర్వాత కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎస్పెషలీ పెరినియల్ ఏరియాలోని, నాపీ ఏరియాలోని టాల్కమ్ పౌడర్ వాడకూడదండి.